నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే గోపి గారు, చెప్పండి సార్. మనం చూస్తూనే ఉన్నాము, ఆ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు చాలామంది పెళ్లి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హీరో వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠికి రీసెంట్గానే పెళ్ళైంది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి, వాళ్ళిద్దరి మధ్య విడాకులు తీసుకుంటున్నారని. ఈ ఎలక్షన్స్ టైంలో సడన్గా ఈ టాపిక్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఏమంటారు సార్ మీ విడాకుల గురించి, మీరు ఏమంటారు? వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గారు జరిగింది. అయితే చాలా ఇప్పుడు అదేంటంటే సార్, ఇప్పుడు మీడియాకు లిబర్టీ ఉంది కాబట్టి చాలా న్యూస్ వస్తుంటాయి. దాంట్లో వాళ్ళు ఏమంటారంటే వేరే విధంగా నేను గోయింగ్ బై ది న్యూస్ నేను చెప్పేది ఏంటంటే లావణ్య త్రిపాఠి కన్సీవ్డ్ అంటారు. అరే సార్, మీరేమో డైవర్స్ అంటారు. దీనిలో నేను ఒకటే చెప్తున్నా, ఎవరికైనా మనము చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం సార్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనం మాట్లాడుకుంటాం. వాళ్ళందరూ సర్వే జన సుఖిన పోతా మన కాన్సెప్ట్. నేను మీడియాలో మాట్లాడి నాకు ఏం రాదు, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను ఇప్పుడు మీరు చెప్పింది దాని గురించి నేను మాట్లాడాలంటే నేను బీయింగ్ అస్ అన్ అడ్వకేట్ ఒక స్వేచ్ఛ కోరుకుంటున్నా. అక్కడ ఏంటంటే అన్లెస్ అంటిల్ ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ డైవర్స్ అయింది, ఈవెన్ దే ఫైల్డ్ అండర్ క్రూయాలిటీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 13 క్లాజ్ అలాంటి పిటిషన్స్ లావణ్య త్రిపాఠి గారు కానీ వరుణ్ తేజ్ గారు చేస్తుంటే నేను వాళ్ళకి చెప్తా. లేదంటే నేను మామూలుగా జనరల్గా ఒక టాపిక్ చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు వరుణ్ తేజ్ గారు లావణ్య త్రిపాఠి గారు జరిగింది. లావణ్య త్రిపాఠి గారు మంచి ఆర్టిస్ట్, వరుణ్ తేజ్కి హైట్ కలిస్తే అది మ్యారేజ్ జరిగింది. ఒక మంచి ఆర్టిస్టులు బతకండి అని చెప్పినాం. వాళ్ళ పెద్దలు పెళ్లి చేసారు, వాళ్ళు ముందుకెళ్ళాలి. వాళ్ళకి అవగాహన లేదా? ఒక జీవితం, ఒక శిశువు పుట్టాలంటే 9 నెలలు అవుతుంది. మళ్ళీ ఒకడు పెద్ద వెలిగారంటే 30 సంవత్సరాలు అవుతాయి. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీరు కాపాడి పెంచి పోషించినప్పుడు మీరు ఒక మళ్ళీ ఎంటైర్ బిఫోర్ ది మొత్తం సమాజం ముందు గ్లామర్ వరల్డ్ అంటే ప్రపంచం తెలుస్తుంది. పెళ్లి చేసుకొని ఇట్లా టైం పాస్ చేసుకోవడానికి విడాకులు ఇచ్చుకుంటూ పోతే మీరు ఏమో సందేశం ఇస్తున్నారు సమాజానికి? వరుణ్ సందేశం లావణ్య త్రిపాఠిని క్వశ్చన్ చేస్తున్నా, వాట్ మెసేజ్ యు ఆర్ గోయింగ్ టు కన్వే? లైఫ్ ఏం లేదు, మ్యారేజ్ ఏం లేదు, దీస్ ఆర్ ఆల్ బ్లఫ్స్ అంటావా? ఏం చెప్తారు? మీకు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పండి, రేపు ఓపెన్గా మీడియాకి వచ్చి మాట్లాడండి. మేము డైవర్స్ తీసుకోలేము, వీఆర్ స్టిల్ కపుల్స్, వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ అవర్ లైఫ్ అని చెప్పండి. లేకపోతే మీరు ఏం చెప్తారో చెప్పండి. ఇట్లా టైంపాస్ చేసుకుంటూ పోతే సందేశం మీకు బాధ్యత లేదా? ఎవరైనా వాడు ఒక 500, 1000 రూపాయలు కార్మికుడు కానీ 50,000 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టి మీ సినిమాలు చూస్తుంటారు. అప్పుడు మీకు బాధ్యత లేదా వాళ్ళకి ఆన్సర్ చేయడానికి? చేయండి, మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు వచ్చి నో అండి, నా ప్రేక్షకులకు, నా సోదరులకు నేను చెప్పేది ఒకటే, మేము ఎలాంటి ఏం జరగలేదు, మేము ఇట్లా జరిగిపోయిందని చెప్పండి. వాట్ అనేది మీరు మీడియాకు, మీరు ప్రెస్ మీడియా చెప్పాలి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, లేదంటే కోర్టుకు అప్రోచ్ కావాలి. కోర్టుకు అప్రోచ్ అయ్యి ఒక ఆర్డర్ తీసుకొచ్చి చెప్పాలి. చెప్పకుండా ఏం చేయకుండా ఇట్లా మీరు టైం పాస్ చేస్తూ పోతుంటే మిమ్మల్ని అభిమానించిన ప్రేక్షకులు ఏం కావాలి, వాళ్ళు ఏం కావాలి? సరే, మీరు రెస్పెక్టెడ్, మీ ఫ్యామిలీస్ ఏం కావాలి? మీకు ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు బాధపడరా? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, మీరు అంటారు అంజనాదేవి గారు పిల్లలు వర్షానికి తడుస్తుంటే ఇంట్లోకి రారా బాబు అని ఫోన్ చేస్తుంది చిరంజీవి గారి అమ్మ. మేము అట్లా ఉంటే మేము విడిపోతే ఇప్పుడు మన నాగేంద్ర బాబు గారు కానీ వాళ్ళు ఎంత బాధపడతారు? ఇప్పుడు ఆమె లావణ్య త్రిపాఠి గారి ఫ్యామిలీ ఎక్కడో బీహార్లో ఎక్కడో, వాళ్ళు ఎంత బాధపడతారు? మీకు అవగాహన లేదా? అంటే ఆల్రెడీ నాగబాబు కూతురు ఎవరైతే ఉన్నారో నిహారిక ఆల్రెడీ విడాకులు అయిపోయింది, చైతన్య గారికి, నిహారిక గారికి. అదేవిధంగా వరుణ్ తేజ్ గారికి, లావణ్య త్రిపాఠి గారికి కూడా విడాకులు అయితే నాగబాబు గారు ఎలక్షన్ టైంలో ఎంత బాధపడతారు, ఎంత కుమిరిపోతారు, ఎంత అగపాతాలనికి వెళ్ళిపోతారు అనేది మీ మాటల్లో? అంటే అది చాలా సార్, ఇప్పుడు ఏంటంటే అది కూడా ఒక యాక్సిడెంట్ లాగానే. ఇప్పుడు ఆయనకు వరుణ్ తేజ్ గారు వేరే జరుగుతున్నాయి అంటే ఇద్దరు ఎట్లా, ఇప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్గా పాపం నాగేంద్ర బాబు గారు బ్రదర్ ఆయన కష్టపడి ఆయన మంచిగా స్మార్ట్గా పెళ్ళిని పెంచి పెళ్లి చేసిండు. వాళ్ళకు బాధ్యత ఉండాలి. అలాంటి సమస్య పర్సనల్గా నాకు కూడా రావచ్చు. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళ డైట్ చాలా నాలెడ్జ్ ఇచ్చిండు. వాళ్ళు ఏదో సింపుల్గా చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకలేదు, వాళ్ళు ఒక సెలబ్రిటీ లాగా బతికినప్పుడు వాళ్ళకి బాధ్యత ఉండదా? తల్లిదండ్రుల సుఖం బేసిక్ ప్రిన్సిపల్ కదా. మాతృదేవోభవ పితృదేవ ఆచార్యదేవోభవ. ఇప్పుడు నీ పితృదేవోభవకు మీరు ఏం చేస్తారు? వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నువ్వు ఏం చేస్తున్నావు? ఇంత సినిమాలలో ఒక పాత్ర పోషించి క్యారెక్టర్ చేసినావు, సైకలాజికల్ డైమెన్షన్ తెలుసు నీకు, అన్ని ఎకనామికల్ డైమెన్షన్ తెలుసు, నటన తెలుసు,
మరి నువ్వు నీ పేరెంట్స్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? సరే నీ భర్త ఏమో తప్పు చేసింది కావచ్చు, నువ్వు కన్సిల్ చేసుకోవాలి కదా. సరే ఇప్పుడు వరుణ్ తేజ్ చెప్తా, లావణ్య త్రిపాఠి ఏదో మిస్టేక్ అయింది కావచ్చు, గ్లామర్, ఆమెకి ఈగో ఉన్నది, నువ్వేం చేసినావు బాయ్, నువ్వు ఆమె కన్సల్ట్ తీసుకోవచ్చు కదా. మీకు అండర్స్టాండింగ్ లేనప్పుడు మీరు హౌ యూ విల్ గివ్ ద మెసేజ్ టు ద సొసైటీ? అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు సరే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు బ్రతుకుతే మీరు కూడా ఒక సంసారం చేసి పిల్లల్ని పెళ్లి చేయండి. చేతనవుతుందా మీకు? మీరే బతకలేకపోతున్నారు. ఓకేనా? అయితే ఇలాంటి విషయాలను నేను అందరికీ సమాజంలో చెప్పేది అదే. మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు నేను పుట్టినా, నేను పెద్దోనైనా, నేను అన్నీ చేస్తున్నా అంటే ఎట్లా పుట్టి ఎట్లా పెద్దగా అయ్యారా బాయ్? మీరు తల్లిదండ్రులు ఉంటేనే అయ్యారు. మీరు తల్లిదండ్రులను పెళ్లి చేసిన తర్వాత మీరు ఇష్టం వచ్చిన బతికితే అంటే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? గవర్నమెంట్ ఏం చెప్తుంది? 18 years మేజర్, తల్లిదండ్రులు నాట్ రెస్పాన్సిబుల్. కానీ వాళ్ళు బతుకున్నప్పుడు అంత ఖర్చు పెట్టింది అంతా వేస్ట్ అయిపోతుంది. మీ గురించి బాధపడాల్సి వస్తుంది. నాకేం డబ్బులు రావు, నేను ప్రశాంత్ కుమార్ అడ్వకేట్ రెడ్ టీవీలో మాట్లాడాలంటారు. మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి, మేము చేసేది తప్ప కాదా అనేది. తప్పైనప్పుడు మీరు రెక్టిఫై చేసుకొని ఒక లీగల్ అడ్వైజర్ని, ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యి ఏముంది మిస్టేక్ ఏముంది అని మాట్లాడుకొని మీరు కొట్లాడుకోకుండా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆర్బిట్రేటర్ని కన్సల్ట్ కండి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. సార్ అసలుకి ఎందుకు ఆ సెలబ్రిటీస్లు ఇద్దరు సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటే గట్టిగా సంవత్సరం కూడా నిలబట్టాలి వాళ్ళ సంసారం, ఎందుకు సడన్గా విడిపోతుంది అంటారు? ఏమన్నా మనస్పర్ధలు వస్తున్నాయా, లేకపోతే సినిమాల్లో నటించడం వల్ల వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వస్తున్నాయా? మీ మాటల్లో అంటే గోపి గారు దీంట్లో ఒకటే, ఇప్పుడు జనరల్గా నేను ఒకటి ధైర్యంగా చెప్పగలిగేది ఏంటంటే, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. నేను పెళ్లి చేసుకున్న ముందే నేను డిసైడ్ అవుతా, లేమి అందును కలిమి అని ఏమొచ్చినా ఆమెతోనే బతుకుతా. ఆమె చచ్చిపోయినా ఆమెను బొంద పెడతా, నేను చచ్చిపోయినా ఆమె నన్ను బొంద పెడుతుంది. ఇది కాన్సెప్ట్ ఉండాలి అంతే. చావు వరకు రిలేషన్ అని పెట్టుకోవాలి. అలానే బతుకుతున్నా నేను. వీళ్ళకి పెద్ద సందేశం ఇస్తేనే ఇది చాలామంది నాకంటే మా నాన్నగారు చాలామంది ఇట్లానే బతికిరు, మీ నాన్నగారు అందరు బతుకుతారు అట్లే. వీళ్ళకి అదే చెప్తున్నా, అరే భాయ్ మీరు ఎవరైనా సెలబ్రిటీస్కి చెప్తున్నా, ఎవరికైనా అండి, లావణ్య త్రిపాఠి గారు కానివ్వండి, ఇంకా ఎవరికైనా కానివ్వండి, నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఒక జనరేషన్ టు జనరేషన్ డెవలప్ కావాలంటే మన సమాజం లేని భగవంతుడు స్త్రీ పురుషుని సృష్టించాడు. వాళ్ళ తర్వాత ఇంకొక స్త్రీ పురుషులు పుడతారు, అట్లా జనరేషన్ కంటిన్యూ అవుతుంది. సరే మీరు సెలబ్రిటీ అయిపోయారు, ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారికి వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి మళ్ళీ మీ గురించి మీ ఇష్ట కాదని లేక మీ తండ్రి ఇలాగా ఆయనే కష్టపడుతూ ఆయన చేస్తున్నాడు. దాని గురించి మీ బాధ్యత ఏంది? మీరు మేజర్స్ కదా. లావణ్య త్రిపాఠి గారు మీరు పెళ్లి చేసుకుంటే మీరు మేజరే కదండి, మీ సమాజం గురించి అంతా తెలుసు కదండి. మీరు ఎందుకు మళ్ళీ వై యు ఆర్ గివింగ్ ద బాల్ టు యువర్ పేరెంట్స్? వాళ్ళు ఆడలేరు కదా ఇలాంటి గేమ్స్. యూ నీడ్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్. ఆయన కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆయన కూడా హ్యాండిల్ చేసుకోవాలి. ఆయన కూడా పేరెంట్స్ ఉన్నారు కదా. పెద్దలు ఎందుకు పెళ్లి చేస్తారు? వీళ్ళు కలిసి బతుకుతారు, కలిసి వాళ్ళు ముందుకెళ్తారని చేస్తారు. మీరు వెళ్ళలేకపోయినప్పుడు మీరు తెలుసుకోవాలి. దానికి మళ్ళీ మీ పేరెంట్స్ మీద భారం వేయొద్దు. ఎట్లా ముందుకు వెళ్ళాలని మీరు ఆలోచించి వాళ్ళకి చెప్పాలి. రెస్పెక్ట్. ఫైనల్గా సార్, ఈ సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది పెద్ద సహజం అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. వాళ్ళ గురించి, ఈ విడాకుల గురించి మీ లాయర్ భాషలో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సార్ ఇక్కడ విడాకులు చాలా రకాలు ఉంటాయి. మ్యూచువల్ డైవర్స్ ఉంటుంది, క్రూయాలిటీ బేసిస్ డైవర్స్ ఉంటుంది, 13 సెక్షన్ 13 clause 1 చాలా ఉన్నాయి. అట్లా ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్, ఇదంతా అమెరికన్ కల్చర్ అడాప్ట్ చేస్తే ఇండియాలో ఫాలో అవుతుందా? మన సనాతన ధర్మంలో ఉన్నాము. వీళ్ళు ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ బీన్ అట్రాక్టెడ్. అక్కడ అమెరికాలో ఏం తెలుసా, 1 monthకి డైవర్స్ ఉంటుంది, డైవర్స్ కేసెస్ ఎక్కువ. వీళ్ళు ఏం నేర్చుకోలేదు అక్కడ. అది దట్ ఈస్ అ ఫాల్స్ ఇమాజినేషన్. బతకాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, మా తల్లిదండ్రులు 10 మంది పిల్లలు, నేను ఒక 9వ. ఎన్ని కష్టాలు వచ్చినాయి? బతకలేదా? మీ నాన్నగారు ఇంత, ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నా, మీ పేరెంట్స్ మిమ్మల్ని కష్టపడి ఇట్లా ఒక సెలబ్రిటీస్, మీ పేరెంట్స్ లేకపోతే మీకు ఐడెంటిటీ ఉందా? నిహారిక గారు, మీ నాన్నగారు లేకపోతే నీకు ఐడెంటిటీ ఉందా? ఆయన కూడా చెప్తున్నా, మీ పేరెంట్స్ లేకపోతే నీకు ఐడెంటిటీ ఉందా? వాళ్ళు ఎట్లా కష్టపడి, వాళ్ళు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కష్టపడి మీకు లైఫ్నిచ్చి ఇట్లా మేము పెళ్లి చేస్తే మీకు లీగల్ టు డిస్ట్రాయ్ ద లీగల్ టెండెన్సీ. క్వశ్చన్ చేసుకోండి. వీఆర్ ఇంటలెక్చువల్, వీ గాట్ అవర్ ఓన్ వ్యూస్, వీ గాట్ అవర్ ఓన్ ఈగోస్ అంటే హౌ ఫార్ యు ఆర్ ఎంకరేజింగ్ ద ప్రోగ్రెసివ్ లైఫ్ స్టైల్? ఓకే, నేనేం చెప్పట్లేదు, మీరు ప్రశ్నించుకోండి, మీ ఆత్మకు పరిశీలన చేసుకోండి. అది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరి జీవితం శాశ్వతం కాదు. నా జీవితం శాశ్వతం, మీ జీవితం. కానీ మీరు చేసే తప్పని చెప్తున్నా, దాన్ని రెక్టిఫై చేసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నా, అంతే. థ్యాంక్ యూ సార్.